గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అంగరంగ వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణ. ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. టీటీడీ పాలక మండలి నిర్ణయాలను వెల్లడించిన చైర్మన్ బిఆర్ నాయుడు. సెప్టెంబర్ 24 నుండి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. తిరుమలలో ఆగమోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కు టీటీడీ పాలక మండలి అభినందన. అన్ని విధాల సహకారం అందిస్తామన్న సభ్యులు. అప్పలాయిగుంటలో రేపటి నుండి వార్షిక పవిత్రోత్సవాలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని సన్నిధిలో ఆగమోక్తంగా అంకురార్పణ. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, పాలక మండలి సభ్యులు పాల్గొని బ్రహ్మోత్సవాల నిర్వహణ, వివిధ దేవాలయాలలో అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశానంతరం పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు పాలక మండలి సమావేశంలో ముఖ్యంగా ఈ నెల 23 నుంచి జరగబోయేటువంటి ఈ బ్రహ్మోత్సవాల గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అందులో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి ఎలా ఏర్పాట్లు చేయాలి అనేది డీటెయిల్గా డిస్కస్ చేయటం జరిగింది. అందులో కొన్ని విషయాలు మీ ముందుంచుతాను. ఈ నెల 23వ తారీఖు నాడు ఈ అంకురార్పణ ఉంటుంది. 24 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా చేయటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఈ కొత్త టీటీడీ పాలక మండలి ఏర్పడిన తర్వాత ఇది మొదటిసారి బ్రహ్మోత్సవాలు. లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవాల్లో కమిటీ లేదు. ఈసారి దీన్ని అత్యంత వైభవంగా ప్రెస్టేజ్గా తీసుకొని దీన్ని ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరిపించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఇవన్నీ కూడా 24వ తారీఖు మీన లగ్నంలో ధ్వజారోహణ నిర్వహిస్తారు. అదే రోజు పెద్ద వాహనంలో స్వామివారు ఊరేగింపు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 24వ తారీఖు నాడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు స్వామివారికి తీసుకొస్తున్నారు. అదేవిధంగా 2026 సంబంధించినటువంటి డైరీలు అయితే ఏముంది, క్యాలెండర్లు అయితే ఏముంది, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చేతుల మీద ప్రారంభోత్సవం చేయటం జరుగుతుంది. అదేవిధంగా మరుసటి రోజు 25వ తారీఖు ముఖ్యమంత్రి చేతుల మీదుగా PAC 5 వెంకటాద్రి నిలయం ఏదైతే కొత్తగా భవనం నిర్మించామో దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు ఇస్రో వారి సౌజన్యంతో
క్రౌడ్ మేనేజ్మెంట్కి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు మినిట్ టు మినిట్ వాళ్ళు దీన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వచ్చే భక్తులకి పనులు నింపుగా ఉండే దానికోసం ఈ విద్యుత్ దీపాలు అయితే ఉంది, ఈ ఫ్లవర్ డెకరేషన్ అయితే ఉంది. ఈసారి అన్నిటికన్నా భిన్నంగా బ్రహ్మాండంగా జరగాలనేది ఈ బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. దానికి చాలామంది డోనర్స్ కూడా ముందుకు రావటం జరిగింది. వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేయబోతున్నాం. అదేవిధంగా ఆ 10 రోజులు ఏదైతే ఉందో సిఫార్సు లేఖలు ఏవైతే ఉన్నాయో దాన్ని స్వీకరించబోము. ఎవరైనా వివిఐపి వస్తే సెల్ఫ్గా వస్తే వాళ్ళకు మాత్రం అలౌ చేస్తారు. వాళ్ళ రికమెండేషన్స్ తీసుకొస్తే మాత్రం అలౌ చేయకూడదు అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకు మాత్రమే వివిఐపి దర్శనం ఇవ్వటం జరుగుతుంది 10 రోజులు. అదేవిధంగా ఈ 10 రోజులు అదనంగా ఒక 8 లక్షల లడ్డూలు తయారు చేయాలని, భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకి కావాల్సినన్ని ఈ లడ్డూ ప్రసాదాలన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా ఈ గరుడ సేవ రోజున సుమారు 3-4 లక్షల మంది వస్తారనేది ఒక అంచనా వేస్తున్నాం. దానికి తగ్గట్టుగా మనం కావలసినటువంటి భద్రతా ఏర్పాట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ 4,500 మంది పోలీసు, ఒక 300-400 మంది ఈ వాలంటీర్సు, ఈ విధంగా ప్రతి ఒక్క స్టెప్లోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భక్తులకి కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. ఎప్పటికప్పుడు ప్రతి నిమిషం అది మానిటరింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు మన అధికారులు అందరూ కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఈ తిరుపతిలో ఎక్కడెక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిట్లో కూడా ఈ సీసీ కెమెరాలు పెడతాం జరుగుతుంది. అక్కడ కూడా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ప్రాంగణంలో రాకపోతే అక్కడి నుంచి కూడా వీక్షించేదానికి సులువుగా ఉంటుందని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల్లో చిన్నపిల్లలు తప్పకుండా జియో ట్యాగింగ్ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఇదే విధంగా ఈ ఏదైతే ఈ 10 రోజులు కూడా విద్యుత్ సరఫరా దాన్ని ఎలాంటి లోపం లేకుండా దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా మన అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అన్ఇంటరప్టెడ్ పవర్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా పారామీటర్స్ తీసుకోవటం జరిగింది. ఈసారి ఎప్పుడు లేని విధంగా కనీ విని ఎరుగుని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు అందరు ఇప్పటికే చూసుండొచ్చు. కాబట్టి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చేస్తున్నాం. ఇవన్నీ కూడా దేశ విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు వీక్షించేదానికి హెచ్డి క్వాలిటీలో ఎస్విబిసి ద్వారా అందరికీ కూడా లింక్ ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా ఆలోచన చేసి ఎక్కడా పొరపాట్లు జరగకుండా గతంలో జరిగినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని దానికి ఏం కావాలో దానికి ఆ రకంగా మనం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. అదే విధంగా శ్రీవారి మెట్టు నుంచి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి 24 గంటలు అలౌ చేస్తాం, రాత్రిపూట కూడా వచ్చేటట్టుగా వీలుగా. దానికి కూడా ఈ గరుడ వాహనం రోజును కూడా 3-4 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా వీళ్ళందరికీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమం 10 రోజులు ఏదైతే జరుగుతుందో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక బాంబేలో ఉన్నటువంటి ఒక ఏజెన్సీతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు బ్రహ్మాండంగా ఇవన్నీ కూడా పిక్చరైజేషన్ చేస్తున్నారు. ఒక 10 ఎపిసోడ్లు హై హెచ్డి క్వాలిటీలో తీసి మనకు వాళ్ళు ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారు. దాన్ని కూడా
ఎందుకంటే అదొక ఆర్నమెంట్ అయిపోతుంది. అంత అద్భుతంగా చిత్రీకరించబోతున్నారు. ఆ బాంబే నుంచి టీం వస్తుంది. ఈ 10 రోజులు కూడా స్వామివారి యొక్క గొప్పతనాన్ని, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ ప్రపంచానికి చాటి చెప్పేలాగా తయారు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలోని బెళగావిలోని కొలికోప గ్రామంలో టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 7 ఎకరాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలో ఉన్నటువంటి అనంతవరం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 7.2 కోట్లతో గోపురం, మండపం ఇవన్నీ కూడా దానికి కావాల్సినటువంటి కూడా ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో కూడా శ్రీ పట్టాభిరామస్వామి వారి ఆలయం, పుష్కరిణి, కళ్యాణి వేదిక, రాజగోపురం, ఆర్చి, కళ్యాణం వగైరా కూడా పనులు చేపట్టేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్కు చెందినటువంటి వెంకటరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా గ్రామంలో సర్వే నంబర్ 141-2లో 89 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని 74 సెంట్ల స్థలాన్ని కొని టీటీడీకి విరాళంగా ఇవ్వాలని చెప్పేసి ముందుకొచ్చారు. దాన్ని కూడా ఆమోదం చేయటం జరిగింది. ఇక ప్రతిరోజు ఒక యజ్ఞంలాగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఈ మా బోర్డు సభ్యులు అయితే అధికారులు అయితే అందరూ కూడా శాయశక్తుల కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ దీనికి భక్తులు కూడా సహకరించాలని చెప్పేసి వేడుకుంటున్నాం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజన సేవను ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఏడాదిలో 4 పర్యాయాలు శ్రీవారి సన్నిధిలో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. ఉగాది ఆస్థానం, ఆనివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం రోజు కోయిలాళ్వార్ తిరుమంజనం సేవతో శ్రీవారి ఆలయంలో శుద్ధి నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం పలు సుగంధ పరిమళాలను కలగలిపిన లేపనం, నూతన వస్త్రాలను తీసుకుని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు ఆలయ ప్రదక్షిణ చేశారు. అనంతరం పరిమళ ద్రవ్యంతో అధికారులు, అర్చకులు కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఆపై శ్రీవారి గర్భాలయాన్ని, ధ్వజస్తంభం, బలిపీఠం, ఆలయ గోడలు, గోపురం, పూజా సామాగ్రిలను భక్తి శ్రద్ధలతో శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆలయం వెలుపల టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆ సందర్భంగా ఇవాళ ఈ కోయిలాళ్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా, ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. సంవత్సరం 4 సార్లు వైకుంఠ ఏకాదశి, ఉగాది, ఆనివారాస్థానం, అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాల కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ సందర్భంగా మనకి పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి క్షేత్రం ఉన్నటువంటి తిరుమల స్వామివారి దేవాలయం, ఆ దేవాలయంలో ఉన్నటువంటి గర్భగృహము, అదేవిధంగా ఉప దేవాలయాలన్నీ కూడా భక్తులందరూ కలిసి ఒక పవిత్రమైనటువంటి శుద్ధి చేసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఈ గర్భగృహంలో ఉన్నటువంటి పూజా సామాగ్రి, పూజా పరికరాలన్నీ కూడా బయట తీసుకువచ్చి అన్నీ కూడా శుభ్రం చేసుకొని, అదేవిధంగా ఒక మంచి
కర్పూరము, పసుపు, కుంకుమ ఇవన్నీ సుగంధితమైనటువంటి ద్రవ్యాలతో కలిపినటువంటి పరిమళంతో దేవాలయం పరిసరం అంతా కూడా శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. ఒకవైపు అధికార యంత్రాంగం అంతా కూడా బ్రహ్మోత్సవం కోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటామే. వస్తున్నటువంటి లక్షలాది మంది భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఇటు వాహన సేవలు తిలికించే అవకాశం, అటు స్వామివారిని దర్శనం చేసే అవకాశం కల్పించాల ఉద్దేశంతో అధికార యంత్రాంగం, అదేవిధంగా టీటీడీ బోర్డు చైర్మన్ గారి నాయకత్వంలో అందరూ కూడా పని చేసుకొని వస్తున్నటువంటి భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించే అవకాశం కల్పించాల ఉద్దేశంతో కృషి చేస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశ్వర. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశం సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాలక మండలి సభ్యులతో కలిసి శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ను ఆవిష్కరించారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. టీటీడీ ఈవోగా రెండవసారి బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్కు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, పాలక మండలి సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈవోగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి పాలక మండలి సమావేశానికి హాజరైన ఈవోను చైర్మన్, సభ్యులు స్వాగతించి అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను టీటీడీ చైర్మన్, సభ్యులు ఘనంగా సత్కరించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మంగళవారం ఉదయం శ్రీరంగం శ్రీమదాండవన్ శ్రీ వరాహ మహాదేశికన్ స్వామి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి తిరుచానూరు ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఇతర అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీమదాండవన్ శ్రీ వరాహ మహాదేశికన్ స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు పాల్గొన్నారు. అనంతరం శ్రీమదాండవన్ శ్రీ వరాహ మహాదేశికన్ స్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఇక మంగళవారం సాయంత్రం శ్రీరంగం శ్రీమదాండవన్ శ్రీ వరాహ మహాదేశికన్ స్వామి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న ఆండవన్ స్వామీజీకి ఆలయ అధికారులు శఠారి మర్యాదలు నిర్వహించి సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామీజీ శ్రీ గోవిందరాజస్వామివారిని ఉపాలయాలలో పరివార దేవతామూర్తులను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, సూపరింటెండెంట్ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఏడాది పొడవునా తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని తిరుచిపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేనుల వారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ పవిత్రోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆద్యంతం భక్తిరస భరితంగా సాగిన సేనాధిపతి ఉత్సవంలో భక్తులు స్వామివారిని దర్శించుకొని తరించారు. అనంతరం ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి సన్నిధి వద్ద ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మేధిని పూజ, మృత్ సంగ్రహణం తదితర క్రతువులను నిర్వహించి పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేశారు.
ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదాద్రిలో శ్రీకృష్ణ స్వామి తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో విశేష క్రతువులను జరిపారు. ముఖమండపంలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారికి, రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారికి పవిత్ర జలాలతో ప్రోక్షణ జరిపి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. శ్రీకాకుళం నగరంలోని ప్రసిద్ధ నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. తమిళ సంప్రదాయం ప్రకారం శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ఆలయంలో విశేష ఉత్సవాలను నిర్వహించారు. ముందుగా గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తికి అష్టోత్తర శతఘటాభిషేకం జరిపారు. అనంతరం వజ్ర కిరీటం, బంగారు రత్నాభరణాలతో ఆద్యంతం స్వామివారిని శోభాయమానంగా అలంకరించి హారతులు అందజేశారు. తరువాత రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి ఊయలలో వేంచేబు చేశారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు హరే కృష్ణ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించి తరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శనివారంపేటలోని శ్రీ దత్త సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కృష్ణ అంగారక చతుర్థి వ్రతాలను వేడుకగా జరుపుకున్నారు. అర్చకులు భక్తులచే గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు చేయించారు. తర్వాత భక్తులు అర్చకుల సూచనలతో ఎర్రటి పుష్పాలు, ఎర్రటి అక్షింతలతో కృష్ణ అంగారక చతుర్థి వ్రతాన్ని జరుపుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జగద్గురు శ్రీ రామానుజ సంస్థానంలో వైష్ణవ కృష్ణాష్టమి వేడుకలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వాసుదేవుడు చిన్న కన్నయ్యను యమునను దాటించిన అలంకరణలో స్వామివారిని ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో కొలువుతీర్చారు. ఆపై అర్చకులు స్వామివారికి షోడశోపచారాధరణ జరిపి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయ వార్షికోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారిని, అమ్మవారిని పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. ఆపై గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. తరువాత గరుడ ధ్వజపటాన్ని ఎగురవేసి వార్షికోత్సవాలను ప్రారంభించారు.
ఖమ్మం జిల్లా మేనవోలు గ్రామంలో కొలువైన పవనసుత జల ఆంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు ఘనంగా జరిగాయి. మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాలమే స్వామివారికి అభిషేక ఆరాధనలు జరిపారు. తరువాత ఆకుపూజలు చేసి తమలపాకుల మాలలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం ఆంజనేయసుతునికి సహస్ర నామార్చన జరిపి ధూపదీప నివేదనలు, కర్పూర హారతలు అందజేశారు. అనంతపురం జిల్లా ముసలమ్మకట్ట గ్రామదేవత శ్రీ ముసలమ్మ తల్లికి విశేష పూజలను ఘనంగా నిర్వహించారు. 4 శతాబ్దాల క్రితం ఈ పుణ్య ప్రాంతంలో ముసలమ్మ తల్లి స్వయంభూగా వెలిసినట్టు ప్రతీతి. ఈ నేపథ్యంలో మాసోత్సవాలలో భాగంగా అర్చకులు ముసలమ్మ తల్లికి ప్రాతకాల అభిషేకాలు జరిపి నూతన వస్త్రాలు, స్వర్ణ రజిత ఆభరణాలు, నిమ్మకాయల హారాలు, వేపాకుల మాలలతో సుందరంగా అలంకరించి నామార్చన జరిపారు. ఆపై నైవేద్యం, మంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. 7 వారాల వెంకటేశ్వర స్వామిగా కోనసీమ వాసుల పూజలు అందుకుంటున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ వైష్ణవ కృష్ణాష్టమిని వేడుకగా నిర్వహించారు. శ్రీనివాసుని దివ్య సన్నిధిలో ఉపాలయంగా ఈ క్షేత్ర పాలకుడిగా అనుగ్రహిస్తున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవనీత అలంకరణలతో, ద్వాదశ నివేదనలతో పరమాత్మకు పూజలు చేశారు. భక్తులు నవనీత అలంకరణలో వేణుగోపాలని దర్శనం చేసుకుని తరించారు. అదేవిధంగా కోనసీమ జిల్లా ర్యాలీలో నెలవైన ప్రసిద్ధ శ్రీ జగన్మోహిని కేశవ గోపాల స్వామివారి ఆలయంలో శ్రీ వైష్ణవ కృష్ణాష్టమిని కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి స్వామివారికి పంచామృతాభిషేకం జరిపారు. ఆపై చందనం, నవనీతములతో అలంకరణలు చేసి సహస్రేనామ పూజ, అమ్మవార్లకు కుంకుమ పూజలు నిర్వహించారు. ఆపై 27 రకాల పదార్థాలను స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం సకల దేవతా స్వరూపం గోమా తల్లికి పూజలు చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.